గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్నారా వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో నేను మాట్లాడుతుంది కేవలం యుఎస్ఏలో ఉన్న మన జనసేన కమ్యూనిటీ గురించి అండి. సో దీని కోసం కేవలం యుఎస్ఏ జనసేన కమ్యూనిటీ కోసం నేను ఇప్పటివరకు ఇండియాలో లాస్ట్ 1 month చేసి వచ్చిన కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం ఇదే ప్రోగ్రాము నేను యుఎస్ఏలో చేయదలుచుకున్నాను. ఎందుకు చేయదలుచుకున్నాను అది తర్వాత చెప్తాను. ముందు ఫస్ట్ థింగ్ ఎక్కడ చేయాలి అనేది నాకు ఇప్పుడు అర్థం కాక నేను ఎవరితో మాట్లాడాలి. ఒకటి ఈస్ట్ కోస్ట్లో అంటే న్యూజెర్సీలో చేయాలి, లేకపోతే వెస్ట్ కోస్ట్లో అంటే మా ఇంటికి దగ్గర. డెఫినెట్గా నేను చేయగలిగేది మన బే ఏరియా. సో మిడిల్లో మనం ఆల్రెడీ చూసాం, మిడిల్లో ఇద్దరు హ్యూస్టన్ కానీ లేకపోతే మన డాలస్ లాస్ట్ టైం మనం బ్రహ్మాండంగా చేసుకున్నాము. డాలస్లో కానీ ఈ మూడిట్లో ఎక్కడ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఒక నాయకత్వం వహించి ఈ మూడిట్లో ఒక ప్లేస్లో మనము ఒక ప్రోగ్రామ్ చేయాలి అని నా మనసులో ఉన్నది. అది మీకు చెప్తాను, ఎందుకు చేయాలనుకుంటున్నా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఈ ప్రోగ్రాంలో 3 మేజర్ థింగ్స్ నేను ఐడెంటిఫై చేశాను. అవి బలంగా నేను చెప్పడానికి అక్కడ ప్రయత్నించాను. కొన్ని కారణాల వల్ల అక్కడ సక్సెస్ఫుల్ అయిందండి. చాలామంది నాకు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని. కానీ అంతకంటే 100 times మోర్ సక్సెస్ అయ్యిద్ది ఇక్కడైతే అని నాకు తెలిసి వచ్చింది. కారణం ఏంటంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ ఉంది. అండ్ అక్కడ ఏంటంటే ఇంటలెక్చువాలిటీ లేదని కాదు అక్కడ, బట్ లాట్ ఆఫ్ బిగ్ క్రౌడ్ మనం కంట్రోల్ చేయలేము. ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీరు ఫ్లై ఇన్ అయినో లేకపోతే ఇంత ఖర్చు పెట్టిన ఒక చోటకు వచ్చి మీరు నేర్చుకున్నారంటే డెఫినెట్గా మీకు ఆల్రెడీ నాకంటే ఎక్కువ జనసేన గురించి కానీ మనం చెప్పుకునే విషయాల గురించి కానీ ఉంది, మీకు నాలెడ్జ్ ఉంటుంది. సో వాటి నుంచి బయటకు తీసుకొచ్చేసి అది ప్రజలకు చూడటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని నేను ఆశిస్తున్నా. ఏంటంటే 3 మేజర్ థింగ్స్ అండి. 1, లీడర్షిప్ ఎబిలిటీ. మనలో ఒక లీడర్షిప్ ఎబిలిటీని పెంచుకోవటం ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారిలో చూసిన వ్యక్తిత్వాన్ని ఒక మేజర్ క్రిటికల్ పర్సనల్ ట్రైట్స్ కానీ లీడర్షిప్ ట్రైట్స్ కానీ కంబైన్ చేసి వాటిని గురించి మనం విశ్లేషణాత్మక చర్చ పెట్టుకుందాము. ఆ చర్చలో నాకు తెలిసి మీరు ఎక్కువ పాయింట్స్, నేను రాసిన పాయింట్స్ కంటే ఎక్కువ మీకు పాయింట్స్ వస్తాయి డెఫినెట్గా. సో ఇది ఒక పాయింట్ అయితే, ఇది నేను నా దగ్గర నుంచి మీ దగ్గరికి రాదండి, నిజానికి మీ దగ్గర నుంచే నేను నేర్చుకుంటాను. కానీ వాటిని మనలో రీప్రోగ్రామ్ చేసుకోవటం ఎలా, అది నాకు తెలిసిన టెక్నాలజీ. పవన్ సార్ ఎలాగైతే 10 years ఒక రూమ్లో కూర్చొని ఒక దశాబ్దం పాటు తనని రీకండిషన్ చేసుకున్నానని చెప్పారు డాలస్ మీటింగ్లో, అలాంటి రీకండిషనింగ్ మనం ఎలా చేసుకోవచ్చు. దీంట్లో ఒక బేసిక్ సైకాలజీ, ఒక స్టిక్ ఫిగర్ ద్వారా కాన్షియస్ మైండ్ ఏంటేంటి, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటేంటి, అండ్ బాడీ, శరీరం సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయింది. ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో ఉందో దాది మనము ఫాలో అవుతాం, కానీ మనం కాన్షియస్గా తెలిసిందంతా మనం ఇంప్లిమెంట్ చేయం లైఫ్లో. సో ఇలానే మనలో గొప్ప నాయకుడిని ఎలా డెవలప్ చేసుకోవచ్చో ఆ రీప్రోగ్రామింగ్ టెక్నాలజీ ద్వారా డెఫినెట్గా నేను చెప్తున్నానండి. మీరు ఎంత విద్యాధికులైనా, మీరు డెఫినెట్గా నాకంటే ఎన్నో విషయాలు తెలిసి ఉన్నా, ఈ టెక్నాలజీలో నాకు కూడా ఒక వరల్డ్ క్లాస్ లెవెల్ ఆఫ్ మాస్టరీ ఉంది. నేను డెఫినెట్గా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెక్నాలజీ నేర్చుకొని ఈ రీకండిషనింగ్ టెక్నాలజీ ద్వారా మీలో ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, గొప్ప నాయకత్వాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ సింపుల్ థియరీ మీకు పనిచేస్తుందని నేను ఆశిస్తున్నా. ఒకటి. రెండవది కమ్యూనికేషను, పర్సుయేషన్ స్కిల్స్. సో ఎలాగ కమ్యూనికేట్ చేయాలి అంటే వ్యాక్ మెథడాలజీ. అంటే విజువల్, ఆడిటరీ అండ్ కినెస్థెటిక్. ఈ మూడింటిని కంబైన్ చేసి మనం ఎలా చెప్పాలి. మనకి ఒక ఓరియంటేషన్ ఉంటుంది. మనం వినటంలో కానీ, మెసేజ్ రిసీవ్ చేసుకోవడంలో కానీ, మెసేజ్ పంపించడంలో కానీ కొంత ఆడిటరీ ఉంటుంది, కొంత విజువల్ ఉంటుంది, కొంత కినెస్థెటిక్ ఉంటుంది. కానీ కొంత ఓరియంటేషను అంటే ఎక్కువ ఓరియంటేషను ఆడిటరీ ఉండొచ్చు, కొంతమంది విజువల్గా మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ కావచ్చు, కొంతమంది కినెస్థెటిక్, హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ కావచ్చు. సో మూడింటిని కాంబినేషన్ చేసి ఎలా చెప్పాలి. అలాగనే కొంతమందికి వినే ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి మాట్లాడే ఓరియంటేషన్ ఎక్కువ ఉంది. ఆమె టాకా. సో అలాగనే కొంతమందికి మైండ్ ఓరియంటేషన్ అంటే మనసుతో మాట్లాడటం, కొంతమందికి హృదయం అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి రావటం, సో ఫీలింగ్స్ తోటి చెప్పటం. సో వీటిని 4 భాగాలుగా విడగొట్టి, సో ఈ సెక్షన్లో ఎవరెవరు ఏ లీడర్స్ ఉన్నారో చెప్పుకుంటూ మనం ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్లోకి వస్తున్నాము అంటే ఏ సెగ్మెంట్ వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇదంతా కూడా ఒక కమ్యూనికేషన్ సైకాలజీ ఆర్ టెక్నిక్స్ నేను
అండర్స్టాండింగ్లో నేర్చుకుంది ఇక్కడ నేను మీకు డెలివర్ చేస్తాను. అలాగనే ఆర్ట్ అనే మెథడాలజీ ఏంటంటే ఒక రెసిస్టెన్స్ వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ నుంచి, సో హౌ టు అక్నాలెడ్జ్ దట్ ఎమోషన్, how to relate that emotion with others and how to transform art methodology. సో సేమ్ ఆర్ట్ మెథడాలజీని మనము ఎలివేటర్ పిచ్గా కూడా ఎలా చెప్పుకోవచ్చు, ఒక 1 minute మీరు జనసేన గురించి చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు, అలానే 8 dimensions ఆఫ్ హ్యూమన్ బీయింగ్ని కంబైన్ చేస్తూ ఎలా చెప్పాలి, హోల్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా దాని గురించి ఉంటుందండి. 8 dimensions ఫాలో చేస్తాం. సో ఇదంతా కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే మీరు డెమాన్స్ట్రేషన్స్ ఉంటాయి. సపోజ్ మీ ఇంతకుముందు చూసాం, ఇలాగ వచ్చేసేసి ఒక్క ఫింగర్ చేంజ్ చేస్తే ఎలా అన్కంఫర్టబుల్ అవుతాము, సో బాడీ మజిల్స్ టెస్టింగు, ఈ విధంగా రకరకాల ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా మనము ఈ కమ్యూనికేషన్ స్టైల్స్ కానీ ఈ మెథడాలజీస్ ఏదైతే మన భావజాలం, పవన్ సార్ భావజాలం కానీ జనసేన భావజాలం కానీ ప్రజలకు చాటం ఇది నేర్చుకుంటాము. ఫైనల్గా 3వ పార్ట్ ఏంటంటే చేంజ్ సైకాలజీ. అంటే ఒక పార్టీ మీద కానీ ఒక మనిషి మీద కానీ ఒక నమ్మకం, అంటే మనలో కానీ నమ్మకాలు ఎలా డెవలప్ అవుతాయి, సో డెవలప్ అయిన నమ్మకాలను ఎలా మార్చుకోవాలి, అలాగనే ఇతరుల్లో ఉన్న నమ్మకాలను ఎలా మార్చాలి, అంటే ఇతరులు టీడీపీ మీద ఉన్న విశ్వాసాన్ని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉన్న విశ్వాసాన్ని కానీ జనసేన వైపుకు ఎలా మార్చాలి, ఆ సైకాలజీ మొత్తం కూడా నేను చేంజ్ సైకాలజీ అంటున్నా. ఆ చేంజ్ సైకాలజీ బలంగా ఎలాగా చేయాలో అది కూడా నేర్పుతానండి. అది నిజానికి నాట్ ఓన్లీ పాలిటిక్స్ కోసం, ఇతరులు మార్చడం కోసం, మనలో కూడా మార్పులు ఎన్నో అవసరం. నన్ను నేను ఎప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటూ ఉంటా. సో నేను కూడా ఇవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాను సో లైఫ్లో, అంటే నేను చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, దట్ ఈస్ ఫర్ షూర్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక 2-3 కెమెరాస్ పెట్టి మల్టీ డైమెన్షనల్ షూటింగ్ చేసి ఒక పవర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్గా దీన్ని డిజైన్ చేద్దామని. ఎందుకంటే నాకు తెలుసండి ఈ గ్రూప్ డిస్కషన్స్లో మీ దగ్గర నుంచి వచ్చే వాల్యుబుల్ ఇన్పుట్, అట్ ద సేమ్ టైము ఈ నేను చెప్పే ఇన్పుట్, ఇదంతా కూడా క్యాప్చర్ చేసి ఒక పవర్ఫుల్ ఎడిటింగ్ చేసి ఒక ఒక మేబీ 5 hour సాలిడ్ ప్రోగ్రామ్గా మనము తయారు చేసి ఇస్తే అది దట్ విల్ బి హ్యూజ్ గిఫ్ట్ టు ద జనసేన. సో దాన్ని పార్ట్స్గా విడగొట్టేసేసి యూట్యూబ్లో పెడితే ఆల్రెడీ నేను వీడియో వాళ్ళతో మాట్లాడాను. మన తోట పేరేంటి, ఓకే, గురుగారితో మాట్లాడాను, ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఫండింగ్ కూడా నేను అనుకోవటము ఈచ్ వన్ మేబీ లిటిల్ బిట్ నాట్ మచ్ అండి. నా వైపు నుంచి నేను బుక్స్ ఫ్రీగా ఇస్తాను. వర్క్ బుక్కుల కోసం మనము మేబీ వీ నీడ్ ఫండ్, అలానే హోటల్ బుక్ చేయడానికి ఫండ్ కావాలి, సో ఫుడ్ లంచ్కి ఫండ్ కావాలి. ఇవన్నీ కూడా నేను అనుకోవటం $20-30 లోపల ఉండొచ్చు ఈచ్ పర్సన్కి. సో బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాల్యుబుల్ ఫర్ $1,000 వర్త్. నేను అంత గ్యారంటీ ఇస్తున్నాను. ఈ ఈవెంట్ ఎవరొకరు మీలో ఒకరు ఒక ఆర్గనైజింగ్ కమిటీలాగా ఏర్పడి ఇది మనం ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ 2 weeksలో, అంటే ఈ కమింగ్ వీకెండ్ లేకపోతే ఇది టూ ఎర్లీ అనుకుంటే నెక్స్ట్ వీకెండ్ కల్లా కంప్లీట్ చేయాలండి. అది నా ఐడియా, నా సజెషను. డెఫినెట్గా ఐ గివ్ యూ గ్యారంటీ. One is your personal benefit, the second is it benefits the party. సో వెరీ పవర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టి మన పార్ట్లుగా విడగొడితే ఈవెన్ 99 టీవీలో వేయించవచ్చు, ప్రైమ్ 9లో వేయించవచ్చు. మనకు లాట్ ఆఫ్ ఛానల్స్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. సో నేను ఆల్రెడీ తోట చంద్రశేఖర్ గారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన ప్రతి వీడియోను కూడా 99లో ఈవెన్ ఇంక్లూడింగ్ లైవ్గా కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారండి. సో అలాంటి మనకి యాక్సెస్ ఉంది. ఇది పవర్ఫుల్ మెసేజ్గా మన జనసేనకి, జన సైనికులకి ఇప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే మనకు హార్డ్లీ 2 months ఉంది టైము. ఈ 2 monthsలో వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని దాన్ని నేర్చుకొని ప్రజలకు వివరించడానికి చాలా పవర్ఫుల్గా కనిపించింది. నేను ఇవన్నీ కూడా షూట్ చేయలేకపోయాను. అక్కడ షూట్ చేసినా కూడా అంత పవర్ఫుల్గా రాలేదు. సో నేను అక్కడ ఏదో సెల్ ఫోన్లో అది షూట్ చేయటం కాదు, ఆ ప్రొఫెషనల్ టీంతో షూట్ చేసి ఒక ప్రొఫెషనల్గానే మనము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి, అండ్ నేను ఐ గివ్ యూ గ్యారెంటీ అండి, ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెమినార్ ఎలా ఉంటుందో అంత పవర్ఫుల్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇట్ విల్ బెనిఫిట్ యూ, ఈచ్ వన్ ఆఫ్ యూ, అండ్ ఇట్ విల్ బెనిఫిట్ ద పార్టీ. హోప్ సంబడి విల్ టాక్ టు మీ టుమారో. సో నా పేరు మీరు అందరికీ తెలుసు, ఎన్ఆర్ఐ వెంకట్. మా నంబరు 6307306389. ఈ నంబర్కి కాల్ చేసి ఈ 3 లొకేషన్స్లో ఎవరో ఒకళ్ళు, నేను ఆల్రెడీ టాకింగ్ టు శ్రీకాంత్ గారితో మాట్లాడాను,
తర్వాత మన అదే వెబ్ మీడియా వాళ్ళతో మాట్లాడాను. సో మన ఇక్కడ సత్య ఘట్టం గారితో మాట్లాడాను. మనందరం కలిసి ఒక మంచి పవర్ఫుల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని మనం అందరం మళ్ళీ యూనో లంచ్ తర్వాత నేను అక్కడ ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశానో ఆంధ్రప్రదేశ్లో, సో వాటి గురించి మీతో అందరితో షేర్ చేసుకోవాలంది. అట్ ద సేమ్ టైము ఈ ప్రోగ్రామ్ని జనసేన కోసం మనము ఈ ప్రోగ్రాం తప్పనిసరిగా చేయాలి. సో మీరెవ్వరూ ముందుకు రాకపోతే నా పర్సనల్ డబ్బులతోనే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఇప్పటికే నేను చాలా ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నేను ఏంటంటే అందరం తలా ఒక $20-30 వేసుకుంటే వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామ్ చేసి మన జనసేన పార్టీకి ఇచ్చిన గిఫ్ట్ లాగా ఎన్ఆర్ఐ జనసేన నుంచి ఉంటుంది, యూఎస్ఏ నుంచి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ టాక్ టు మీ and call me at 630-730-6389 and let's discuss and let's make a huge and very powerful program ever done on politics. So అంటే కార్యకర్తల కోసం ఇటువంటి ప్రోగ్రామ్ చేయలేదు అనే విధంగా ఇది తయారు చేద్దాం. సో అది మనం జనసేనకి మనం పవన్ సార్కి కానీ లేదా జనసేనకి కానీ మనం గిఫ్ట్గా ఇది మనం ఇద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ in this coming seminar, maybe this weekend or in the next weekend. Thank you very much. Take care. Bye-bye. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.